Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. యోనా 2వ అధ్యాయం 8వ వచనం. Those who pay regards to vain idols forsake their hope of steadfast love. Jonah chapter 2 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసు క్రీస్తు వారు తెలియజేస్తున్నారు. చూడండి, భక్తుడైన యోనా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రోజుల్లో దేవునిని విసర్జించిన వారు, దేవునిని తృణీకరించినటువంటి వారు తమ ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ విగ్రహాలను పూజించటం, వాటిని మ్రొక్కటం, వాటికి అర్పించిన వాటిని తినటం వంటివి చేస్తూ ఉన్నారు. అంటే అది దేవునికి విరుద్ధంగా చేసిన ఆ యొక్క మనుషుల యొక్క పాపము వలన దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడండి. అయితే దేవుడు ఏమంటున్నాడు? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జిస్తున్నారని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఇలా ఈ రీతిగా ఈ నేటి సమాజంలో కూడా జరుగుతూనే ఉంది. అయితే దేవుడు మరలా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, నేనే నిజమైన దేవుడను, నేను సత్యవంతుడను, నీతిమంతుడను, పరిశుద్ధ దేవుడనై ఉన్నానని దేవుడే తెలియచేస్తున్నాడు. దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించిన తన స్వరూపమందు మనల్ని నిర్మించుకొని ఉన్నాడండి. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి. దేవుడు మన పట్ల తన యొక్క ప్రణాళికను నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునిని ఎరగనటువంటి వారికి దేవుని యొక్క సువార్త పరిచర్య చేయాలి. దేవుని గురించి మనం ఇతరులకు చెప్పాలి. మనము దేవుని చేసిన అద్భుతమైన కార్యములను బట్టి ఆయన నిజమైన దేవుడని, సత్యమైన దేవుడని, ఆయన నమ్మిన వారందరూ కూడా ఆయనను స్తుతించడం, మహిమపరచడం, ఆయనకు కీర్తనలు పాడటం వంటివి చేస్తూ ఉన్నారు. అదే రీతిగా యోనా భక్తుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు యథార్థంగా జీవించుకొని ఉన్నవాడండి. మరి అయితే ఎవరైతే మరి విగ్రహారాధన చేస్తున్నారో, వ్యర్థమైన దేవతల యందు సాగిలపడుతున్నారో, అవన్నీ కూడా వాటి వలన తమ యొక్క కృప అనేది పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి తన కృప తోడుగా ఉంచారు. కానీ మనుషులు వాటిని తృణీకరించి ఆ యొక్క కృపాధారమును విసర్జించుకొని వాటిని తృణీకరిస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే అందుకే దేవుడు అంటున్నాడు, అసత్యమైన దేవతలను పూజిస్తున్నారు. ఎందుకంటే ఆ దేవతలు విగ్రహములు, అవి మాట్లాడవు, చూడవు, ఆహారమును తినవు. కనుక మనము పరిశుద్ధమైన మన గ్రంథం ద్వారా దేవుని ఉన్నతమైన నామమును బట్టి నీవు, నేను, మనమందరమును కూడా ప్రభువైన యేసుక్రీస్తును కనపరుద్దాం. ఆయనకు విరుద్ధంగా ఏ పాపము కానీ ఏ శాపము కానీ కొని తెచ్చుకోకుండా మన తప్పులను, మన యొక్క పాప దోషములన్నిటినీ క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వద్ద మోకరిల్లినట్లయితే ఆయన తప్పకుండా మనకు కృపను అనుగ్రహిస్తారు, తప్పకుండా మనలను రక్షిస్తాడండి. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామమును బట్టి ప్రతి ఒక్కరూ దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ఉన్నతమైన నామమును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల గొప్ప తండ్రి, నీకు శ్రేష్టమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నాయన మా అందరితో మాట్లాడి ప్రభువా, నిన్ను ఎవరైతే విడిచిపెట్టి లోకానుసారంగా లేదా అన్యుల వలె విగ్రహారాధన చేస్తూ ఉన్నారేమో, ఈ వ్యర్థమైన వారనేటువంటి వారిని యొక్క కృపను పోగొట్టుకున్నారేమో దేవ, దయచేసి వారందరినీ క్షమించండి ప్రభువా. వారికి శాంతి సమాధానాలతోనూ నీవే నిజమైన దేవుడవని వారికి తెలిసేలాగున మీరే సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన నీ యొక్క పరలోకములో చేరేలాగున నీ యొక్క పరిశుద్ధం ద్వారా నీ యొక్క రక్షణలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని, నేను స్తుతించి మహిమపరిచే వ్యక్తులంగా మేమందరం ఉండేలా సహాయమును దయచేయమని యేసయ్య నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.